అనగనగా చాలా కాలం క్రితం కిష్కింద రాజ్యానికి దగ్గర్లో అంజనాద్రి అనే ఒక అద్భుతమైన పర్వతముండేది. అక్కడే వానరరాజు కేసరి, ఆయన భార్య అంజనాదేవి నివసించేవారు. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత వాయుదేవుని అనుగ్రహంతో వారికి ఒక ముద్దుల కొడుకు పుట్టాడు. అతనే మన బుజ్జి హనుమంతుడు. మన హనుమంతుడు పుట్టడమే మహాశక్తివంతుడిగా పుట్టాడు. మిగతా పిల్లల్లా పడుకుని ఏడవడం ఆయనకి తెలియదు. పుట్టిన కొద్దిసేపటికే గాల్లోకి ఎగరడం, పెద్ద పెద్ద రాళ్లను బంతుల్లా విసరడం చేసేవాడు. అంజనాదేవికి తన కొడుకును చూస్తుంటే ముచ్చటేసేది. అదే సమయంలో వాడి అల్లరి చూసి భయం కూడా వేసేది. ఎప్పుడూ ఏదో ఒక చెట్టు మీద ఉండడం, తోకతో కొమ్మల్ని చుట్టేసి ఊగడం, పక్షులతో రేసు పెట్టడం హనుమంతుడికి భలే ఇష్టం. ఒకరోజు ఉదయాన్నే సూర్యుడింకా కొండల చాటునుంచి బయటకు రాకముందే మన బుజ్జి హనుమ నిద్రలేచాడు. కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చి చూశాడు. ఆ రోజు ఎందుకో మనోడికి మామూలు కంటే ఎక్కువ ఆకలి వేసింది. కడుపులో గురగురా అని శబ్దం వస్తోంది. అమ్మా, ఆకలేస్తోంది, తినడానికి ఏవైనా పండ్లివ్వు అని అరిచాడు. అంజనాదేవి అప్పుడే పూజలో ఉంది. కన్నా, ఒక్క 5 నిమిషాలాగు, నేనిప్పుడే వెళ్ళి అడవి నుంచి తియ్యటి మామిడి పండ్లు తెస్తాను అని చెప్పింది. కాని హనుమంతుడి ఆకలి ఆగడం లేదు. అమ్మ వచ్చేదాకా ఆగితే నా కడుపు మాడిపోతుంది, నేనే ఏదో ఒక పండు వెతుక్కుంటా అనుకుంటూ ఆశ్రమం వెనుకవైపు ఉన్న కొండమీదకు వెళ్లాడు. అప్పుడే తూర్పు దిక్కున ఆకాశంలో ఎర్రగా గుండ్రంగా మెరుస్తూ ఒక పెద్ద పండు కనిపించింది. అది ఉదయిస్తున్న భానుడు. కాని అమాయకమైన మన బుజ్జి హనుమకి అదొక పెద్ద దోరగా పండిన మామిడి పండులా అనిపించింది. అబ్బా, ఎంత పెద్ద పండో! అది గనక తింటే నా ఆకలి ఒక్క సెకండ్లో తీరిపోతుంది. అంత ఎత్తులో ఉంది అంటే అది చాలా స్పెషల్ పండు అయ్యుంటుంది అని సంబరపడిపోయాడు. అంతే, వాయుపుత్రుడు కదా, ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు గాలిలో దూసుకుపోతుంటే మేఘాలన్నీ దూది పింజల్లా పక్కకు తప్పుకుంటున్నాయి. గాలి హోరుమని వినిపిస్తోంది. సూర్యుడి దగ్గరికి వెళ్లే కొద్దీ వేడి పెరుగుతోంది. కాని శివుడి అంశ కావడంతో ఆ వేడి హనుమంతుణ్ణి ఏమీ చేయలేకపోయింది. సరిగ్గా అదే టైంలో సూర్యుణ్ణి మింగడానికి రాహువు అనే రాక్షసుడు అక్కడికి వచ్చాడు. ఆకాశంలో తన ఆహారాన్ని ఒక చిన్న పిల్లోడు పట్టుకోడానికి రావడం చూసి రాహువుకి ఒళ్ళు మండింది. ఏ పిల్లోడా, ఎవరు నువ్వు? నా తిండిని పట్టుకోడానికి ఎంత ధైర్యం! ఇప్పుడే నిన్ను మింగేస్తా అని గర్జించాడు రాహువు. హనుమంతుడు అస్సలు భయపడలేదు. పైగా నవ్వుతూ, ఓయ్ నల్లటి మొహంవాడా, ఈ పండు నేనే ముందు చూశాను. నువ్వు మధ్యలో వచ్చి నా పండును దొంగిలించాలని చూస్తున్నావా? పక్కకు తప్పుకో, లేదంటే నీకు గట్టిగా బుద్ధి చెప్తా అన్నాడు. రాహువు వినకుండా మీదికి రావడంతో హనుమంతుడు తన బుజ్జి చేత్తో రాహువుని ఒక్క తోపు తోశాడు. ఆ దెబ్బకి రాహువు గిరగిరా తిరుగుతూ వెళ్లి దేవతల రాజు దేవేంద్రుడి దగ్గర పడ్డాడు. రాహువు భయంగా ఇంద్రుడికి విషయం చెప్పాడు. ఇంద్రుడికి చాలా కోపమొచ్చింది. ఒక చిన్న బాలుడు సూర్యుణ్ణి పట్టుకోవడమేంటి, ఇది అసాధ్యం అనుకుంటూ తన ఐరావతం అనే తెల్లటి ఏనుగు మీద యుద్ధానికి బయలుదేరాడు. అక్కడ చూస్తే హనుమంతుడు అప్పటికే సూర్యుణ్ణి పట్టుకోబోతున్నాడు. ఇంద్రుడు హెచ్చరించినా హనుమంతుడు వినలేదు. ఆకలితో ఉన్న హనుమంతుడికి ఆ పండు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. చివరికి ఇంద్రుడు తన దగ్గరున్న అత్యంత శక్తివంతమైన వజ్రాయుధాన్ని హనుమంతుడి మీదికి విసిరాడు. ఆ మెరుపులాంటి ఆయుధం వెళ్లి హనుమంతుడి దవడకు బలంగా తగిలింది. దానితో మన బుజ్జి హనుమ స్పృహ తప్పి ఆకాశం నుంచి పడిపోయాడు. ఇది చూసి వాయుదేవుడికి ఆగ్రహం వచ్చింది. లోకల్లో గాలిని ఆపేసి తన బిడ్డను రక్షించుకున్నాడు. చివరికి దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ప్రాణం పోసి ఎన్నో శక్తులు, వరాలు ఇచ్చారు. వజ్రాయుధం తగిలి దవడ అంటే హను వాచిపోవడం వల్ల ఆ రోజే ఆ పిల్లాడికి హనుమంతుడు అనే పేరు స్థిరపడిపోయింది. అలా మన బుజ్జి హనుమంతుడు లోకాన్ని రక్షించే మహావీరుడిగా ఎదిగాడు. జై హనుమాన్.